లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించినటువంటి రాజారాం యాదవ్ ఇప్పుడు ప్రస్తుతం కులగణన విషయంలో బీసీలకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఇప్పుడు బీసీకి సంబంధించి ఒక న్యాయం చేయాలనే ఉద్దేశం కొద్ది ఒక సెక్రటరీ ముట్టడికి సంబంధించిన కార్యక్రమాన్ని సిద్దిపేటకు వచ్చిన సందర్భంగా రాజారాం నాయక్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, గత ఉద్యమంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది ఉద్యమం సంబంధించి, బీసీలకు సంబంధించి ఎట్లా ఉంది అనుకోవచ్చు? ఇప్పుడు ప్రధానంగా మేము మాట్లాడుతున్నది ఏంటంటే, నిన్న మొన్న మీరు చూస్తూ ఉన్నారు, ఈ మధ్య స్థానిక సంస్థల ఎన్నికల్ని జరపబోతుంది ప్రభుత్వం అని చెప్పేసి మీడియాలో కానీ మరి ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ అట్లాగే సోషల్ మీడియాలో కానీ పెద్ద ఎత్తున చక్కలు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇదే మాకు ఆందోళన కలిగిస్తున్న అంశం. ప్రధానంగా ఏంటంటే, కామారెడ్డి డిక్లరేషన్లో మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇదే రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో వారు పోటీ చేయడం జరిగింది. అదే కామారెడ్డిలో అసెంబ్లీ ఎన్నికల ముందు సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి మరి కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు సంబంధించిన హామీ పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అక్కడ ప్రధానంగా 3 అంశాలు చెప్పిన వారు. ఒకటేమో బీసీలకు సంబంధించినటువంటిది స్థానిక సంస్థలకు 23% రిజర్వేషన్ ఉన్నది, దాన్ని 42% చేస్తామని చెప్పేసి కులగణన చేస్తామని చెప్పేసి తద్వారా 23,000 మందికి అవకాశం కల్పిస్తాం ప్రజాప్రతినిధులుగా అని చెప్పడం జరిగింది. రెండవది 1,00,000 కోట్ల బడ్జెట్ను మేము కేటాయిస్తాం బీసీలకు అని చెప్పడం జరిగింది. మొన్న చూసి మీరు అసెంబ్లీ సమావేశాలు జరిగితే, మరి బడ్జెట్ సమావేశాలు జరిగితే ఆ బడ్జెట్లో కేవలం వారు 8,000 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. 3వ అంశం చాలా అంశాలు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు, ప్రతి కులానికి 1,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి రకరకాల హామీలు ఇచ్చారు. కానీ దాంట్లో 3 అంశాలు, ఒకటి రిజర్వేషన్లు, రెండవది 1,00,000 కోట్ల బడ్జెట్ అనేది చెప్పినారు, 8,000 కోట్లు ఇవ్వడం జరిగింది. 3వ అంశము, అతి ముఖ్య అంశము, మరి ఈ బీసీలలో యాదవులు, ముదిరాజులు, మునూరు కాపు, గౌడు, పద్మశాలి లాంటి కులాలు కాకుండా చాలా వెనుకబడిన కులాలు కూడా ఉన్నాయి. వాటిని ఎంబీసీ కులాలుగా మనం పిలుస్తాము. ఆ ఎంబీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పింది. అంటే ప్రధానంగా 3 అంశాలు చెప్తే కామారెడ్డి డిక్లరేషన్లో ఆ 3 అంశాలు ఇప్పటికే తుంగలో దొక్కినటువంటి పరిస్థితి. ఇంకా పుండి మీద కారం అన్నట్లుగా మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఏమో మేము కులగణన చేస్తాము, బీసీల రిజర్వేషన్ పెంచుతామని చెప్పినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇలా ముఖ్యమంత్రి కాగానే లోక్సభ ఎన్నికల సందర్భంలోనే ఇదే రేవంత్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి, అన్నా నువ్వు నీకు మంత్రి పదవి ఇస్తా, దాంతోపాటు నువ్వు ఈ మొత్తం ఎంపీని గెలిపించుకరా, రెండవది ఈ ఎంపీ ఎలక్షన్స్ అయిపోగానే రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్నాం అని చెప్పేసి ఇంటి ఇవ్వడం జరిగింది. దానిపై ఎన్నికలకు సంబంధించి హామీలు ఇచ్చి తుంగలో తొక్కుతున్నారు అనుకోవచ్చు. అంటే బీసీలకు సంబంధించి ఇప్పటివరకు అంటే గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు. ఏమిటంటే దీనికి ప్రధాన కారణం చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈ 33% ఉన్నట్టు రిజర్వేషన్ను 23% తగ్గిపోవడానికి కూడా కారణం కాంగ్రెస్ పార్టీని. ఆ రోజు జానారెడ్డి గారు మంత్రిగా ఉన్నాడు, పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది, మీ అందరికీ తెలుసు. ఆ సందర్భంలో ఏం చేశారంటే, కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేక శక్తులు హైకోర్టుకు వెళ్తే వీళ్ళు సరిగా పట్టించుకోకపోవడం వల్ల, ఆ రోజు అడ్వకేట్ జనరల్స్ కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రులు కానీ పట్టించుకోకపోవడం వల్ల మాత్రమే హైకోర్టులో, సుప్రీంకోర్టులో వాళ్ళు సరిగా వాదించకపోవడం వల్ల, వాళ్ళు శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల ఆ 33% ఉన్నటువంటి రిజర్వేషన్ 23%కి పడిపోయింది. అంటే బీసీలకు స్థానిక సంస్థల్లో 33% ఉన్న రిజర్వేషన్ పడిపోవడానికి ప్రధాన కారణము వీళ్ళే, కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ వాళ్ళే చెప్పారు మొన్న కామారెడ్డిలో 6 నెలల క్రితము, ఈ 23 దాన్ని 42 చేస్తామని చెప్పి ఇవాళ ఎన్నికలు ఏం ఆగమేఘాల మీద పోవాల్సిన అవసరం వచ్చింది? రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను నేను, ఏమంత తొందర ఉన్నది? మీరు మొన్ననే కదా ముఖ్యమంత్రి అయినరు. మీరు చెప్పిన పద్ధతిలో స్థానిక సంస్థలకి ఎన్నికలు జరగడం కోసం ఒక 6 నెలలు జరపచ్చు కదా, కులగణన చేయండి. మేము ఒకటే డిమాండ్ చేస్తాము రేవంత్ రెడ్డి గారిని, మీరు అంతా ఆగమేఘాల మీద చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్తున్నారో, మీరు చెప్పినరో కులగణన చేస్తామని చెప్పేసి కులగణన చేయండి. కులగణన చేయడం కోసం మీరు ఏం చేయండి అంటే, అసెంబ్లీలో రేపు ఇమీడియట్గా మీరు అసెంబ్లీ కాల్ఫర్ చేయండి. ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పడేసి దాంట్లో మీరు కులగణనకు సంబంధించినటువంటి బిల్లును పెట్టండి. ఆ బిల్లును అంటే మీరు అంతమంది తీర్మానం చేశారు, కేవలం తీర్మానంతో సరిపోదు, బిల్లు పెట్టండి. బిల్లు పెట్టి దానికి చట్టబద్ధత కల్పించండి. చట్టబద్ధత కల్పించిన తర్వాత మీరు ఒక విధి విధానాలు ఏర్పాటు చేయండి. విధి విధానాలు ఏర్పాటు చేసి ఒక ఎక్స్పర్ట్ కమిటీని పెట్టండి. ఆ ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసి, ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, ఒక మేధావుల్ని, మిగతా అందరినీ కూడా ఎక్స్పర్ట్స్ అందరినీ పంపించి కమిటీ చేసి, ఆ కమిటీని మీరు ఇప్పుడు బీహార్ కానీ, కర్ణాటకలో కానీ ఇప్పటికే మీరే చెప్తున్నారు, మేము కర్ణాటకలో మేము రిజర్వేషన్ తీసుకొచ్చామని చెప్పి సిద్ధరామయ్య గారు తీసుకొచ్చారని చెప్తున్నారు. దాన్ని మీరు కామారెడ్డిలో చెప్పారు మొన్న. బీహార్లో చాలా గొప్పగా బీహార్ రాష్ట్రంలో కులగణన చేసి అద్భుతంగా బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్న ప్రభుత్వం. మీరు అక్కడికి పంపండి, ఎక్స్పర్ట్ కమిటీని పంపి బీహార్లో పర్యటించిన తర్వాత ఒక 2-3 నెలలు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక శాస్త్రీయమైన పద్ధతిలో ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేకుండా మరి మీరు
కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మీరు చెప్పిన హామీని మేము ఒకటి చెప్తాను రేవంత్ రెడ్డి గారికి, మీకు ఎవరు ఆదర్శము, రాహుల్ గాంధీ గారు ఆదర్శమా లేకపోతే నరేంద్ర మోడీ ఆదర్శమా? మీరే చెప్పారు నిన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో, ముఖ్యంగా మొన్న లోక్సభ ఎన్నికల సందర్భంలో మీరు ఏం చెప్పారంటే అమిత్ షా రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పేసి మాట్లాడిన మాటలు మీరే మార్పింగ్ చేసినట్టుగా వస్తుంది. అమిత్ షా మోడీ కనుక మళ్ళీ ప్రధానమంత్రి అయితే, మోడీ ప్రధానమంత్రి అయితే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాడు, మోడీకి మళ్ళీ ప్రధానమంత్రి అయితే మొత్తం రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్పేసి మీరే చెప్పిన పదే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మొన్న. మరి మీరు ద్వంద్వ వైఖరి ఎందుకు? మీరేమో నరేంద్ర మోడీ రిజర్వేషన్ ఎత్తేస్తున్నారని మీరు చెప్తున్నారు, రాజ్యాంగం రద్దు చేస్తారని చెప్తున్నారు. మరి మీరేమో రిజర్వేషన్ ఇచ్చినటువంటి హామీని మీరు ఎందుకు అమలుపరచట్లేదు, ఎందుకు కులగణన చేయట్లేదు? కాబట్టి ఇది నేను ఒకటి చెప్తా ఉన్నాను, బీసీ ప్రజలారా దీన్ని గమనించండి. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా బీసీలకు మోసం చేసిన చరిత్రనే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్రని, వైఖరిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం మనమంతా పార్టీలకు అతీతంగా, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సిపిఎం కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, బహుజనవాదులు కావచ్చు, ఎవరైనా సరే మేధావులు, కవులు, కళాకారులంతా ఆ తెలంగాణ ఉద్యమంలో మనం ఎట్లయితే ఐక్యమైనమో, ఆ పద్ధతులు పోరాటం చేసినామో, ఐక్య పోరాటానికి బీసీలందరూ కూడా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. దానికోసమే బీసీ జనసభ మిగతా సంఘాలన్నీ కలిపి రేపు ఇందిరా పార్క్ దగ్గర జూన్ 8వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మహాధరణ కార్యక్రమం ఏర్పాటు చేసినాము. దాంతోపాటుగా అప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు వారి పాషాణ హృదయం కరగకపోతే రేపు జూన్ 15వ తారీఖు నాడు పెద్ద ఎత్తున సెక్రటరీ ముట్టడికి బీసీలందరూ సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. నేను చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు ఏమవుతుంది బీసీలతోటి, వీళ్ళు ఏం చేయగలుగుతారు, వీళ్ళతో ఐక్యమవుతుందా అని చెప్పేసి. రేవంత్ రెడ్డి గారు మీకు తెలియదేమో, ప్రతి పోరాటంలో బీసీలు ఉన్నారు. ఆ రోజు తెలంగాణ సాధపడంలో మా దొడ్డి కొమ్మరి, చాకలైలమ్మ, మా సర్వే పప్పనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా మా బెల్లెళ్తమ్మ, మా బెల్లెళ్తక్క, మా సాంబశివుడు, మా శ్రీకాంతాచార్య లాంటి అమరత్వం ఉన్నది. మేము బీసీలమంతా ఇప్పటికే మేమంతా కూడా బతికే ఉన్నాము. మేము జీవోత్సవాలుగా లేము, మేమంతా కూడా సజీవంగా బతికే ఉన్నాము. కాబట్టి పోరాటానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీరు ఎన్ని రకాలుగా అడ్డుకుంటారో మాకు తెలియదు. మీరు పోలీసులు యంత్రాంగాన్ని పెట్టి మేము అడ్డుకుంటా అని చెప్పేసి మీరు అనుకుంటారు, మాకు అధికారం ఉందని చెప్పేసి మీరు ఆపలేరు. ఇనుప కంచెలు కానీ మీ పోలీస్ తూటాలు, లాఠీలు మమ్మల్ని ఆపలేవు, మీ బూట్ల చెప్పులు మమ్మల్ని ఆపలేవు. మేము ఖచ్చితంగా మీరు కనుక ఎన్నికలకు వెళ్తే నోటిఫికేషన్ ఇస్తే రేపు జూన్ 15వ తారీఖు నాడు సెక్రటరీ ముట్టడి చేస్తాం. అంతకంటే ముందు మరి జూన్ 8వ తారీఖు నాడు మహాధరణ కార్యక్రమం చేసి తీరుతామని చెప్పేసి హెచ్చరిస్తాం. అంటే జిల్లాల వారిగా చూసుకున్నట్టయితే ఈ యొక్క జనగర్జనకు సెక్రటరీ ముట్టడికి సంబంధించి ఎంత జన సమీకరణ చేస్తున్నారనుకోవచ్చు? ఏమంటామంటే మేము అంతా తిరుగుతూ ఉన్నాము. మొన్నటికి మొన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా మేము మెరుపు ధర్నా చేయడం జరిగింది. నిన్న నల్గొండ జిల్లాకి వెళ్ళడం జరిగింది, ఈరోజు సిద్దిపేటకి రావడం జరిగింది, రేపు కరీంనగర్ వెళ్తూ ఉన్నాం, అన్ని జిల్లాలు తిరుగుతూ ఉన్నాం, బీసీని సన్నద్ధం చేస్తూ ఉన్నాం. ఇవాళ వేలాదిగా రేపు మహాధరణ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. వేలాది మందితోటి మహాధరణ ఇందిరా పార్క్ దగ్గర విజయవంతం కాబోతూ ఉన్నది. దాని తర్వాత కూడా ప్రభుత్వము మొండి వైఖరితో పోతే ఖచ్చితంగా మేము చలో సెక్రటరీ కార్యక్రమాన్ని మేము ముట్టించుకొని చూపిస్తాం. అంటే శాసనసభ ఎన్నికల్లో ఒక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తుంగలో తొక్కే పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని చెప్పి సెక్రటరీ ముట్టడికి మేము అందరం భాగస్వాములై ముందుకెళ్తామని చెప్పి బీసీలను చైతన్యపరుస్తూ ముందుకెళ్తామని చెప్పి ఒక రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.